రేపు 23న పొద్దున 11 గంటలకి మన గౌరవనీయులు తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ విష్ చేస్తున్నారు జైరాబాద్ బహిరంగ సభకి. దీంతోపాటు ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్, కేంద్రీయ విద్యాలయ స్కూల్ ప్రారంభోత్సవానికి, మళ్ళీ బసవేశ్వర స్టాచ్యూ ఇనాగ్రేషన్కి వస్తున్నారు. దీంతోపాటు పలు డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గురించి జైరాబాద్ కాన్స్టిట్యున్సీ, జైరాబాద్ పార్లమెంట్ మీద చర్చించడానికి, వాటితో పాటు ఈ జైరాబాద్ పార్లమెంట్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఏమేమి డెవలప్మెంట్కి కావాలనో అవన్నీ నేరుగా ప్రజలతోనే మాట్లాడి తెలుసుకొని, దీన్ని సిటీకి దగ్గర ఉన్న ప్రాంతం కాబట్టి ఎంత డెవలప్మెంట్ చేస్తే అంత ఫీజబిలిటీ ఉంటుంది. తెలంగాణకు కూడా గ్రోత్ ఎక్కువ ఉంది. నిమ్స్లో కూడా అతిపెద్ద సెల్స్ పార్క్ కాబట్టి దీని గురించి మొత్తం ఏముందో ఆలోచన చేయాలని లీడర్స్తో పాటు ప్రజలకు కూడా, కార్యకర్తలకు అందరినీ కలిసి వెళ్దామని పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం కనువిని ఎరగని రీతిలో జరగడం జరుగుతుంది. అందరినీ కోరుతున్నాం, పెద్ద ఎత్తున అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. వర్యులు రేవంత్ రెడ్డి గారు ఉదయం 11 గంటలకి చాపర్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఇక్కడ జైరాబాద్ ఇక్కడ వచ్చి చాపర్లో దాదాపు ఒక 11:30కి ఇక్కడ ల్యాండ్ అయ్యి ఇక్కడ నుంచి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, కొండా సురేఖ గారు, డిసిసి ప్రెసిడెంట్, టీజీఐసిసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యేలు సురేష్ షెట్కర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇందాక ఎస్పీ గారు, కలెక్టర్ గారు, స్థానికంగా ఆర్డీఓలు వీళ్ళందరితో కూడా సమీక్ష చేసి రేపు ఒక కార్యక్రమం ముఖ్యమంత్రి గారిది ఎలా ఉండాలి, ఎలా ఉండబోవాలనేది దాని మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్లు కూడా ఎట్లా జరుగుతున్నాయి, ఎంతవరకు వచ్చినాయి అనేది కూడా దాని మీద చూడడం జరిగింది. రేపు ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సంగారెడ్డి జిల్లా నుంచి అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. ప్రజలందరూ కూడా దీన్ని వచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని అందరినీ కోరుతున్నాము. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.